కాబట్టి మాకు తెలుసు. తదుపరి భీమశంకర్ జ్యోతిర్లింగం, ఇక్కడ భీమాసురుని వధ చేసిన స్థలంగా చెప్తుంటారు. ఆ కథని ఒకసారి వివరిస్తారు. తప్పకుండా భీమాసుడైనటువంటి ఒక రాక్షసుడు తన ఆది అంతము లేకుండా చాలా వరకు నన్ను బాగా చాలా ప్రోక్షం చేసుకోవడం. ప్రోక్షం అంటే తనకి ఎటువంటి కూడా అడ్డంగం లేకుండా ప్రతి వాళ్ళని కూడా హంతం చేయటము. ఎవరైనా సాధులు మహాత్ములు యోగులు యజ్ఞం చేస్తుంటే వాళ్ళందరూ కూడా దాంట్లో రక్తం పోయటము, అది చేయటం, ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. అటువంటి సమయం అంటే ఆయన ఒక శివభక్తుడు అయినప్పటికి కూడా శివుడి దగ్గర బ్రహ్మ దగ్గర మహావరం కూడా నాకు ఎటువంటి మానవులతో కానీ మృగాలతో కానీ ఎటువంటి వాతావరణాలతో కానీ ఎటువంటి దాంతో కూడా నాకు అంతం ఉండకూడదు అనేసి తను కోరడం జరిగింది. కానీ శివుడితో నాకు మరణం ఉండకూడదని కోరలేదు. అటువంటి సమయంలో తన ఒక క్రోధముతో ఉండి మదమాత్సరాలు బాగా పెరుగుతుంది కాబట్టి ఈయన ఆటం చాలా అహంకారంగా సాగిపోతుంది కాబట్టి ఆ ఒక భీముని భీమరాక్షసుని చంపాలని చెప్పి వీళ్ళ దేవతలందరూ కూడా కూడంగా అప్పుడు ఈయన భీమశంకర్గా అవతారం ఎత్తి వీళ్ళిద్దరిలో యుద్ధము చేసి ఆయన హతమాయించి అక్కడ ఆయన పేరు మీదనే నీవు నిరంతరంగా నాకు ఇక్కడ నిలబడాలని చెప్పి ఆ రాక్షసుడు కోడారు శివుడిని. నువ్వు నీ చేతితో నాకు మోక్షం కల్పించావు కాబట్టి నా నామంతోనే నీవు ఇక్కడ స్థిరపడి లోక కళ్యాణార్థం కోసం నాకు ఇక్కడ ఉండాలని చెప్తే అప్పటి నుండి ఇప్పటి వరకు భీమశంకర్ గారిని అవతారం ఎత్తి చేయటం అని జరుగుతుంటుంది. అలాగే రాశుల పరంగా మిథున రాశి వాళ్ళు ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తే వారి దోష నివారణకు సాధ్యమవుతుంది? భీమశంకర స్వామి వారి దగ్గరికి వచ్చేసి చక్కటి అద్భుతమైనటువంటి ఒక రుద్రాభిషేకం, ఏకరుద్రాభిషేకము, నమ్మకము, చమకము ఇవన్నీ చేసుకోండి. రాత్రి అర్ధరాత్రి 12కి స్వామివారి త్రికాల యజ్ఞం ఆరతి జరుగుతుంది. చితాభస్మం ఆరతి కూడా జరుగుతూ ఉంటుంది. ఆ చితాభస్మ ఆరతి కూడా చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. మీకు విభీషణమైనటువంటి ఒక అద్భుతమైన ఒక వైవిధ్యం అన్న ఒక వరం ప్రసాదంగా లభ్యమవుతుంది. భీమాశంకరుని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించుతుంది. మళ్ళా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే గురువుగారు